ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మీనరాశి కుటుంబ వారందరికీ కూడా మీనరాశి వారికి ఒక స్వర్ణ అవకాశం దరిచేరింది. జూలై 16, 17, 18, 19 తేదీలలో మంచి ఊహించినంత మంచి మార్పులు జరగబోతున్నాయి. 4 రోజులలో గొప్ప శుభవార్తలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. ఈ పూట మంచి కాలం నడుస్తుంది. ఇంకా 10 రోజులు మీరు ఒక ప్రత్యేకమైన దేవుని అనుగ్రహంలో ఉండబోతున్నారు. ఆ దేవుడు ఎవరో మీరు ఊహించలేరు. తెలుసుకున్నాక ఆశ్చర్యపోతారు. ఆ పరమాత్మ స్వయంగా మీకు తోడుగా ఉండబోతున్నాడు. ఈ శక్తివంతమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చుట్టూ ఎవరు లేని నిశ్శబ్ద సమయంలో మాత్రమే ఈ వీడియోని పూర్తిగా చూసేందుకు ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఈ 10 రోజులలో మీ జీవితంలో జరగబోయే శుభాభ మార్పులు ఏమిటో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. మేము తీసుకొచ్చే ఈ జ్యోతిష సలహాలు సూచనలు మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట గుర్తుపైన క్లిక్ చేయండి. మా తదుపరి వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఓం నమ శివాయ లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీనరాశి వారు చాలా విశేషమైన వ్యక్తిత్వం కలవారు. వీరిలో ఉన్న మంచి గుణాలు చెప్పుకుంటూ పోతే ఆగవు. తెలివితేటలు, గుండె ధైర్యం 2 సమపాళ్ళలో ఉంటాయి. అందరితో ప్రేమగా సమన్వయంగా మెలగాలన్నది వీరి లక్ష్యం. వారు ఎవరిని మోసం చేయరు. అబద్ధం అన్నమాట వీరి నోట రాదు. వీరికి బయట అందం మాత్రమే కాదు, మనసులో అందం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే స్వభావం వీరిలో సహజంగా ఉంటుంది. ప్రియమైన వారు ఏ కష్టంలో ఉన్నా వీరు నిష్కల్మషంగా తోడుగా నిలుస్తారు. కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్నా వీరు ఈ భారం అనుకోరు. ప్రతి పనిలో కష్టపడి ముందుకెళ్తారు. గురువు గ్రహం మీన రాశికి అధిపతి కావడంతో ఈ 10 రోజులలో మీరు అదృష్టం అనుభవించబోతున్నారు. ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఆర్థిక పరంగా మీరు ఊహించని స్థాయిలో లాభాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. జూలై 16 నుండి 19 వరకు మీ జీవితంలో గురుగ్రహం అనుగ్రహం శక్తివంతంగా పనిచేస్తుంది. దానివల్ల మీరు ఎదుర్కొంటున్న అన్ని కష్టాలు, బాధలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఈ కాలం మీరు చక్కగా వినియోగించుకుంటే జీవితంలో కొత్త దారులు తెరుచుకుంటాయి. మీ ఇంట్లో సంపదలు పెరుగుతాయి. జీవితంలో శాంతి, స్థిరత నెలకొంటుంది. కాలం పూర్తిగా మీకు అనుకూలంగా మారుతుంది. ఇప్పటి వరకు ఎదురైన కుటుంబ సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. రాబోయే రోజులలో మీరు ఊహించని విధానంగా ధన లాభాలు పొందబోతున్నారు. ఈ మార్పులని ఏ దేవుని అనుగ్రహంతో జరుగుతాయో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీనరాశి వారికి కొంత కోపం ఎక్కువగా ఉంటుంది. కోపంలో ఒక మాట వదిలేస్తారు, కానీ తర్వాత అందుకు తాము బాధపడతారు. అయినా వీరి మనసు ప్రేమతో నిండిపోయి ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమను ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తారు. వారి కోసం ఏదైనా త్యాగం చేయడానికి వెనకాడరు. వీరికి మాట మీద అపారమైన నమ్మకం ఉంటుంది. ఒకసారి మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా ఆ మాటను నిలబెట్టుకుంటారు. దీని వలన కొన్నిసార్లు వీరు మోసపోవచ్చు. నమ్మిన వారు వీరిని దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. అయినా వీరి జీవితంలో చివరికి న్యాయం జరుగుతుంది. మంచి ఫలితాలు తప్పక లభిస్తాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఇప్పటి వరకు ఎంతగానో కష్టపడ్డారు, కానీ ఇప్పుడు కాలం వీరి పక్షంగా మారబోతుంది. అదృష్టం మీ వెంట నడిచే రోజులు వచ్చాయి. మీనరాశి వారు సాధారణంగా టెన్షన్ ఎక్కువగా తీసుకుంటారు. చిన్న విషయానికైనా ఆలోచిస్తూ కలవరపడుతుంటారు. కానీ వీరి మనసులో ఉండే సంకల్ప శక్తి గొప్పది. ఏదైనా సాధించాలని అనుకున్నారంటే దానికోసం వెనకాడకుండా పనిచేస్తారు. కుటుంబం అంటే వీరికి ప్రాణం. వారి కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. తమ ఇష్టాలను కూడా పక్కన పెట్టేసి కుటుంబ సభ్యుల కోసం బాధ్యతలు తీసుకుంటారు. ఈ క్రమంలో వీరి జీవితంలో చాలా కోల్పోయారు. చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలు, ఆటంకాలను ఎదుర్కొన్నారు. కానీ వాటిని అధిగమించి ఇప్పటికంటే మంచి జీవితం వైపు నడవబోతున్నారు. ఈ రాబోయే 10 రోజులు మీకోసం శుభదాయకం. మీ జీవితం మార్చే మార్గాలు ఈ రోజులో తలుపు తట్టబోతున్నాయి. మీరు చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. ఆర్థికంగా లాభాలు వస్తాయి. అప్పుల బాధ నుంచి మీరు బయటపడతారు. జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు జరుగుతాయి. మీ శత్రువులు మీ గ్రహించిన వారైనా
గమనించిన వారైనా ఆ వారి ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. ఇది నిజంగా ఒక నూతన దారిలోకి అడుగుపెట్టే సమయం. మీ త్యాగాలకు, సహనానికి న్యాయం జరుగుతున్న సమయం. మీ జీవితంలో ఉన్న కష్టాలు, దరిద్రం పూర్తిగా తొలగిపోతాయి. విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. అవకాశాలు మెండుగా లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఎదురైన అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మంచి లాభాలు వస్తాయి. కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్కి అవకాశాలు మెండుగా ఉంటాయి. జీతాలు పెరుగుతాయి. స్థిరత్వం పెరుగుతుంది. మీనరాశి వారు చాలా నిజాయితీగా ఉండే వ్యక్తులు. వాళ్ళు ఎప్పుడూ న్యాయంగా ప్రవర్తిస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలని, బాధలు అనుభవించిన మీనరాశి వారికి ఇక అదృష్టకాలం మొదలవుతుంది. ఈ 10 రోజులు మీ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి నివాసం చేస్తారు. ఈ కారణంగా మీకు అఖండ అదృష్టం లభిస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇంట్లో ధనం పెరుగుతుంది. శుభవార్తలు వరుసగా వస్తాయి. కాబట్టి ఈ రోజుల్లో మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. చెత్త చెదారం ఉండనివ్వకండి. ఇంట్లో కలహాలు జరగకుండా చూసుకోండి. నరసింహస్వామి ఒక్కసారి మీ ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే ఇక మీ జీవితంలో తిరుగులేని శుభ మార్పులు వస్తాయి. మీరు పట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. పట్టిందల్లా బంగారమై అవుతుంది. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా జీవిస్తారు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఈ ఆదివారం లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయండి. స్వామికి తెలుపు రంగు పూలంటే ఎంతో ఇష్టం. కావున తెలుపు పూలతో భక్తిపూర్వకంగా పూజించండి. ఇలా చేస్తే లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పూర్తి స్థాయిలో లభిస్తుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీ అదృష్టాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరు. రాబోయే రోజుల్లో ధనలాభాలు ఎన్నో చూడబోతున్నారు. కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఎన్నో కొత్త పనులు ప్రారంభిస్తారు. శుభవార్తలు వరుసగా వింటారు. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని వదులుకోకండి. మీనరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో పుట్టినవారు. వీరికి ఆ స్వామి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. మీనరాశి వారు ఎంతో అదృష్టవంతులు. వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే లక్ష్యంగా పెట్టుకుంటే అది నెరవేర్చే వరకు వదిలిపెట్టరు. మీనరాశి వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరి కళ్ళల్లో ఒక అద్భుతమైన శక్తి ప్రతిఫలిస్తుంది. అది చూసిన వారిలో ఆత్మవిశ్వాసం పుడుతుంది. ఈ 10 రోజులు మీనం రాశి వారికి పూర్తిగా అదృష్టకరం. అదృష్టం మీ వెంటే నడుస్తుంది. కాలం మిమ్మల్ని అనుకూలంగా ఆశీర్వదిస్తుంది. ఏ పని చేసినా విజయమే మీ ముందు ఉంటుంది. జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మార్పులు జరుగుతాయి. మీరు ఎదురు చూస్తున్న విషయాలు త్వరలోనే నెరవేరుతాయి. ఇప్పటి నుంచి మంచి రోజులు ప్రారంభమవుతాయి. మిమ్మల్ని విడిచి వెళ్ళిన వారు తిరిగి మీ జీవితంలోకి వస్తారు. దూరమైన బంధువులు మళ్ళీ చేరుతారు. ఇంట్లో శుభకార్య సూచనలు కనిపిస్తాయి. కానీ మీనరాశి వారు ఎక్కువగా బయటి వారి మాటలపై నమ్మకం పెడతారు. దాంతో కొన్నిసార్లు మోసపోతారు. అందుకే మీ మనసును చెప్పిన మాటనే నమ్మండి. మీ అంతరాత్మ మీకు దారి చూపుతుంది. అది మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయదు. ఈ 10 రోజుల్లో మీకు వీలైతే కుక్కలకు ఆహార దానం చేయండి. దాంతో పుణ్యం లభిస్తుంది. పాపాలు తొలగిపోతాయి. సన్ని దోషాలు తొలగి అడ్డంకులు తొలగిపోతాయి. ఇంట్లో ధన సంపత్తి పెరుగుతుంది. డబ్బు విషయంలో శుభ పరిణామాలు కనిపిస్తాయి. మీ జీవితంలో ఇక డబ్బు కొరత ఉండదు. అందుకే ఈ అదృష్టాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 10 రోజులలో మీనరాశి వారు కొన్ని ప్రయాణాలు చేయవచ్చు. అందులో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి. ఏ పని చేసినా ఆలోచించి స్థిరంగా చేయండి. మీనం రాశి వారు ఈ 10 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల మీ కుటుంబంలో బాటలు పట్టింపులు, గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత విషయాలు, గోప్యమైన విషయాలు ఇటు పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోకండి. వీటి వల్ల మీపై అసూయ, కుళ్ళు పెరిగే ప్రమాదం ఉంటుంది. మీరు మంచి మార్గంలో ముందుకు సాగుతుంటే కొందరు ఆ విషయాన్ని అసలు కూడా ఓర్పు పట్టలేరు. అందుకే జాగ్రత్త అవసరం. ముఖ్యంగా టీఎస్ అనే అక్షరాల పేరున్న వారితో వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. వారి వల్ల
కొంచెం నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ అదృష్టాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరగవచ్చు. అందువల్ల వీరితో సంబంధాల్లో స్పష్టత, జాగ్రత్త అవసరం. మీరు కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే గురువారం లేదా శనివారం మొదలుపెట్టడం శుభం. ఈ రోజులలో ప్రారంభించిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆటంకాలు తక్కువగా ఉంటాయి. లాభాలు ఎక్కువగా వస్తాయి. ఈ 2 రోజులలో గురువారం, శనివారం నలుపు రంగు బట్టలు వాడకండి. వేరే రోజులలో వేసుకోవచ్చు. కానీ ఈ 2 ప్రత్యేకమైన రోజులలో దూరంగా ఉండడం మేలుగా ఉంటుంది. అలాగే ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైలెట్, గులాబీ వంటి రంగులు మీకు అదృష్టాన్ని తీసుకొస్తాయి. ఇంకా 2, 5, 8 అనే సంఖ్యలు మీ అదృష్ట సంఖ్యలు. ఈ సంఖ్యలతో సంబంధం ఉన్న తేదీలు, సమయాలు లేదా నిర్ణయాలు మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. వీరు చాలా స్వచ్ఛమైన మనసున్న వ్యక్తులు. వీరి మనసులో ఎలాంటి కల్మషం, కుట్ర ఆలోచనలు ఉండవు. కలలో కూడా ఇతరులకు కీడు చేయాలని ఎన్నడూ కూడా తలపెట్టరు. ఇది వీరి నైజంలోనే లేదు. వీరికి అవకారం చేసిన వారి చూసి కూడా కొన్నిసార్లు సమయాలలో జాలిపడి వారి క్షమించే గొప్ప ఓదార్పు వీరరాశుల సొంతం. ఎదుటివారు ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వీరి కళ్ళు చెమర్స్తాయి. అంత సున్నితమైన హృదయం వీరిది. వీరిని అత్యంత సున్నితంగా మనస్కులని చెప్పవచ్చు. పైకి చూడడానికి కొంచెం గంభీరంగా, ఎవరితోనూ కలవని వారిలాగా, కొంచెం పొగరుగా కనిపించవచ్చు. కానీ అది కేవలం వారి బయటి రూపం మాత్రమే. లోపల వీరు వెన్నలాంటి మనసున్నవారు, పసిపిల్లలంతటి నిర్మలమైన వారు. అందుకే వీరిని అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎదుటి వ్యక్తులతో వెంటనే కలిసిపోవడం వీరికి కొంచెం కష్టం. మనుషుల్లో రకరకాల స్వభావాలు ఉంటాయి కదా. కొందరు ఇట్టే అందరితో కలిసిపోతారు, మరి కొందరికి కొంత సమయం పడుతుంది. ఈ మీనరాశి సరిగ్గా 2వ కోవకు చెందిన వారే. కొత్త వ్యక్తులతో మాట్లాడడానికి, స్నేహం చేయడానికి వీరు సమయం తీసుకుంటారు. దీన్ని చూసి చాలామంది వీరికి గర్వం ఎక్కువ, పొగరని అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా పొరపాటు. మీనరాశి వారికి ఈర్ష, అసూయ, గర్వం వంటి దుర్గుణాలు అస్సలు ఉండవని జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెప్తోంది. అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేను ఒకడిగా ఉండాలి అనే గొప్ప ఆశయం కలిగిన వ్యక్తులలో మీనరాశి వారు ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. వీరి వ్యక్తిగత జీవితం, వీరి మంచి మనసు కారణంగానే కొంచెం కష్టాలు, బాధలు మరియు సమస్యలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాల విషయంలో వీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. ఎవరితోనూ చెప్పుకోలేని వేదనలు అనుభవించారు. ఆ చీకటి రోజులు వీరిని మానసికంగా బాగా కుంగదీశాయి. మీనరాశి వారు రహస్యాలను దాచుకోలేరు. ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరి సున్నితమైన హృదయం, ఇతరుల పట్ల ప్రేమ మరియు సానుభూతి చూపించే గుణాలను వీరు ప్రత్యేకంగా నిలబెడతాయి. వీరు కొన్నిసార్లు అసంతృప్తికి లోనవుతారు. ఎల్లప్పుడూ ఆనందం, తృప్తి కోసం అన్వేషిస్తుంటారు. మీనరాశి వారు ఎదుర్కొనే అతిపెద్ద సవాళ్ళ వారు నిలకడలేని మనస్తత్వం, తరచు మారే ఆలోచనలు, అసంతృప్తి వారిని వేధిస్తుంటాయి. జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం శని, రాహువు, కేతువుల ప్రభావం వీరిని కలత చెందించే సమయాలలో వారికి మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అయితే గురుగ్రహం బలంగా ఉన్నప్పుడు వీరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి సాధిస్తారు, మానసిక ప్రశాంతత పొందుతారు. అయితే గ్రహాల అనుకూలత వల్ల ఇప్పుడు ఆ సమస్య నుంచి నెమ్మదిగా బయటపడి కాస్త ఊరట చెంది మనశ్శాంతి పొందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి వారు అత్యంత సున్నితమైన మనస్తత్వం కలవారు. నేటి కఠినమైన పోటీ ప్రపంచంలో ఇంతటి సున్నితత్వం ఉన్న వారిని ఒక రకంగా వరమే, మరొక రకంగా శాపం కూడా. ఎందుకంటే చిన్న విషయాలకే వీరు మానసికంగా కృంగిపోతారు. ప్రతిదానికి కన్నీరు పెట్టుకుంటారు. మొహమాట వీరు నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. దీనివల్ల ఎన్నో అవకాశాలని, సంబంధాలని కోల్పోతుంటారు. వీరి మనస్తత్వం గురించి పూర్తిగా తెలిసిన కుటుంబ సభ్యులు, ప్రాణ స్నేహితులకు మాత్రమే వీరిగా తెలుస్తుంది. కొత్తగా పరిచయమైన వారికి మాత్రం వీరు కొంచెం గర్విష్ఠిలా, పొగరుబోతులా కనిపించే ప్రమాదం ఉంది. ఇది వీరి జీవితంలో ఒక పెద్ద మైనస్ పాయింట్. మీనరాశి వారి జీవితంలో 30 సంవత్సరాల లోపు ఒకలాగా ఉంటే 30 సంవత్సరాల దాటిన తర్వాత వారి ఆలోచన విధానంలో, ప్రవర్తనలో స్పష్టమైన మార్పు వస్తుంది. కాబట్టి ఎప్పటికైనా మీనరాశి వారు కొన్ని విషయాలు గ్రహించాలి. ఎవరితోనూ ఎలా మాట్లాడాలి, ఎక్కడ మొహమాటాన్ని వీడాలి, ఎక్కడ ధైర్యంగా నిలబడాలి అనే విషయాలను నేర్చుకోవడం చాలా అవసరం. ఇలా చేయడం ద్వారా వారి జీవితంలోని అద్భుతమైన సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. విచిత్రం ఏంటంటే వీరికి సొంత కుటుంబ సభ్యుల దగ్గర అయిన వారి దగ్గర కూడా మొహమాటం ఎక్కువ. ఈ మొహమాటం వలన వీరి కుటుంబ సభ్యులే వీరిని కొన్నిసార్లు అవసరాలకి వాడుకొని ఆ తర్వాత పక్కన పెట్టేస్తుంటారు. అయిన వాళ్ళే కదా అని మంచితనంతో ఉంటే వారు మిమ్మల్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని గ్రహించాలి.
అందుకే అయినా వాళ్ళతో కూడా అవసరమైనప్పుడు కొంచెం కఠినంగా సూటిగా ఉండడం నేర్చుకోవడం మీనరాశి వారికి అత్యంత ముఖ్యం. ఇది మీ ఆత్మగౌరవాన్ని కాపాడమే కాకుండా అనవసరమైన మానసిక వేదన నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక మీనరాశి వారి జీవిత భాగస్వామి విషయానికి వస్తే మిమ్మల్ని పొందిన వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదు. కుటుంబం అన్నా పిల్లలన్నా మీకు పంచప్రాణాలు. వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. మీ ప్రపంచం మీ కుటుంబమే. వారి సంతోషం కోసం మీరు అహర్నిశలు శ్రమిస్తారు. ఇక స్నేహితుల విషయంలోకి వస్తే మీనరాశి వారికి స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే వీరు అందరితోనూ అంత తేలికగా కలవలేరు. వీరి ఆలోచన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. నా పనేదో నేను చూసుకోవాలి, నా కుటుంబంతో నేను సంతోషంగా ఉండాలి, బయట ప్రపంచంతో నాకెందుకులే అనే తత్వం వీరిది. బయట వారితో స్నేహంగా ఉండడానికి, పార్టీలకు, సమావేశాలకు వెళ్ళడానికి వీరు ఎక్కువగా ఇష్టపడరు. వీరి జీవన శైలి చాలా నిరాడంబరంగా, ఏకాంతంగా ఉంటుంది. ప్రస్తుతం వీరికి ఉన్న రకాల కష్టాలని, సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ట్రిక్ సమస్యలు, మానసిక ఒత్తిడి, తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ వంటి వీరిని ఎక్కువగా బాధిస్తున్నాయి. అంతేకాకుండా భుజాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, సరైన నిద్ర లేకపోవడం, అకారణంగా గుండెలో దడగా అనిపించడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలన్నిటికీ మూల కారణం ఒకటే, అదే వీరి అత్యే ఆలోచన. వీరి నైజంలోనే ఉంది. ఏదైనా ఒక చిన్న విషయాన్ని కూడా వీరు భూతద్దంలో పెట్టి చూస్తారు. మరీ లోతుగా వెళ్ళిపోతారు. ఉదాహరణకు చాలామంది ఒక విషయం చెప్తే సరేలే అని తేలికగా తీసుకుని వదిలేస్తారు. కానీ మీనరాశి వారు అలా కాదు. దాని గురించి రాత్రింబవలు ఆలోచించి లేనిపోని ఆందోళన కొని తెచ్చుకుంటారు. ఒక చిన్న డ్రెస్ కొనాలన్న 10 షాపులు తిరుగుతారు. ఒక చిన్న బంగారు వస్తువు కొనాలన్న 100 సార్లు ఆలోచిస్తారు. ఎంతోమంది సలహాలు తీసుకొని అందరు బాగుందన్నాక కూడా చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ అతి ఆలోచన విధానమే వీరి మానసిక, శారీరక అనారోగ్యానికి ప్రధాన కారణం. మీనరాశి వారు ఒక సత్యాన్ని గ్రహించాలి. ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు. మన ప్రాణానికే గ్యారంటీ లేనప్పుడు చిన్న చిన్న విషయాల గురించి ఇంతగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం అవివేకం. ఆలోచించడం మంచిదే, కానీ ఆలోచన మీకే నష్టం కలిగించేలా ఉండకూడదు. కాబట్టి దయచేసి మీ ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోండి. ప్రతి విషయాన్ని పైపైన తీసుకొని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు పాటించే ముందుకు సాగండి. ఇలా చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇది నా వ్యక్తిగత సలహా మాత్రమే కాదు, ఎందరో యోగులు చెప్పిన మాట. ఇది జూలై నెలలో మీనరాశి వారికి జరగబోయే శుభ పరిణామాల గురించి చూస్తే ముఖ్యంగా 4 రోజులు మీకు అత్యంత అద్భుతంగా ఉండబోతున్నాయి. ఆ రోజులు మీ జీవితంలో మరపురానిగా నిలిచిపోతాయి. ఆ 4 రోజులు మీ తలరాతను మార్చే శక్తి కలిగి ఉండాలి. వృత్తిపరంగా చూసుకుంటే చిన్న వ్యాపారాల నుంచి పెద్ద పారిశ్రామికవేత్తల వరకు, సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఆ 4 ప్రత్యేకమైన రోజులలో ఒక రోజు మీకు అత్యంత తీరిక లేకుండా గడుస్తుంది. ఆ రోజు మీకు ఒక పెద్ద ప్రాజెక్టు లేదా డీల్ ఖరారయ్యే అవకాశం ఉంది. మిగిలిన 2 రోజులు కొంచెం నెమ్మదిగా సాగుతాయి. దీనివల్ల మీరు మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకునే అవకాశం లభిస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు ఒక ముఖ్యమైన ప్రయాణం చేసే అవకాశం కూడా బలంగా కనిపిస్తుంది. ఆ ప్రయాణం మీకు వృత్తిపరంగా లేదా వ్యక్తిగతంగా ఎంతో మేలు చేస్తుంది. ఆర్థికంగా చూసుకుంటే గడిచిన కాలంతో పోలిస్తే ఇప్పుడు మీ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. డబ్బుకు లోటు ఉండదు. రావాల్సిన బకాయిలు కూడా వసూలు అవుతాయి. అనవసర ఖర్చులు నియంత్రించుకుంటే ఈ నెలలో మంచి మొత్తంలో డబ్బు ఆదా చేయగలుగుతారు. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పాత గొడవలు సమస్యపోతాయి. సమాజంలో మీకు మంచి పేరు, గౌరవం లభిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని గౌరవంతో చూస్తారు. సంతాన విషయంలో కూడా ఎంతో బాగుంటుంది. మీ పిల్లలు చదువులో, ఇతర రంగాల్లో రాణించి మీకు మంచి పేరు తెస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. కుటుంబానికి సంబంధించి ఎటువంటి టెన్షన్స్ ఉండవు. అంత ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా ఆ 4 రోజులలో మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. సినీ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, రాజకీయ నాయకులకు ఈ 4 రోజులు అత్యంత యోగదాయకంగా ఉంటుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ప్రేమ వ్యవహారాల విషయానికి వస్తే ప్రేమికుల మధ్య కొన్ని అపార్థాలు, చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో కొన్ని డిస్టర్బెన్స్ రావచ్చు. దీనివల్ల మీరు మానసికంగా కొంచెం బాధపడతారు. కానీ ఓపికతో వ్యవహరిస్తే ఈ సమస్యలు తాత్కాలికమని గ్రహించి మళ్ళీ త్వరలోనే కలిసిపోతారు. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది శుభ సమయం.
వైద్యపరంగా చికిత్స తీసుకుంటున్న వారు బరువు తగ్గడంపై దృష్టి పెట్టాలి. మంచి పౌష్టికాహారం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ప్రతిరోజు వ్యాయామం చేయడం వలన మీ ప్రయత్నాలు ఫలించి తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది. ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్న యువతీ యువకులకు ఈ సంవత్సరంలోనే వివాహం జరిగే బలమైన యోగం ఉంది. మీరు మీ ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. మంచి సంబంధాలు వాటంతట అవే వస్తాయి. కాబట్టి ఏమాత్రం నిరాశ చెందవద్దు. ఇక మీనరాశి వారి రూపం గురించి చెప్పాలంటే వీరు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. విశాలమైన నుదురు, పెద్ద కళ్ళు, ఒత్తైన జుట్టు, ఆకట్టుకున్న చిరునవ్వు, మధురమైన మాట తీరు వీరి సొంతం. వీరి అందం, గుణం కారణంగా వీరికి నరదిష్టి, నరఘోష చాలా ఎక్కువగా తగులుతుంది. ముఖ్యంగా బయట వారి కంటే అయిన వాళ్ళే వీరిపై ఎక్కువగా కన్నువేసి ఈర్ష్యపడే అవకాశాలున్నాయి. ఇప్పటికే మీకు ఎవరు మీ వాళ్ళు, పరాయి వాళ్ళు ఒక్క స్పష్టత వచ్చి ఉంటుంది. కాబట్టి వారితో వ్యవహరించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారు మీకు ఎలా ప్రవర్తిస్తున్నారో మీరు కూడా వారితో అలాగే ప్రవర్తించడం నేర్చుకోవాలి. మీకున్న నరదిష్టి, నరఘోష తొలగిపోవడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి. వీటిని శ్రద్ధగా పాటిస్తే మీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి. ప్రతి ఆదివారం స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయాలి. అమావాస్య రోజున ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టి దిష్టి తీయాలి. అదేవిధంగా ఆడవారైతే ఎడమ కలుపు నలుపు దారం కట్టుకోవాలి. మగవారైతే కనుక ఎరుపు రంగు మొలతాడు నడుపుకు ధరించండి. చిన్నపిల్లలకు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టి ఎడమ అరికాలకు కాటిక బొట్టు పెడుతుండాలి. మగవారికి అయితే కుడివైపు అరికాలకు కాటిక బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ బొట్టు ముఖానికి పెట్టుకుంటుండాలి. ఈ విధంగా చేయడం వల్ల మీకైతే ఉన్నటువంటి ఈ యొక్క నరఘోష, నరపీడ అన్నీ తొలగిపోతాయి. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించి అక్కడ విభూతిని తెచ్చుకొని ధరించుకోవాలి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు నుదుటిన విభూతి పెట్టుకోవడం దుష్ట శక్తులు దరిచేరవు. స్నానం చేసే నీటిలో చిటికెడు విభూతిని వేసుకోవడం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే ప్రతి శనివారం శని దేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి